కన్నప్ప మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు మంచు విష్ణుకి అంత కెపాబిలిటీ ఉందా, అంత సినిమా ఉందా మంచు విష్ణుకి అని అందరూ అనుకున్నారు. అదేలాగా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా ట్రోలింగ్స్ వచ్చి మంచు విష్ణు ఫేస్ చేశారు ఆ విఎఫ్ఎక్స్ పైన. అలాంటి కన్నప్ప సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు మంచు విష్ణు అండ్ టీమ్. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే టీజర్ కన్నా చాలా బెటర్ చేశారు. ఆ టీజర్లో వచ్చిన నెగిటివిటీని పోగొట్టడానికి చాలా కృషి చేసేవని చెప్పాలి మంచు విష్ణు అండ్ టీమ్. అండ్ ఈ ట్రైలర్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కంటెంట్ మీ ముందుకి వెంటనే తీసుకొస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ట్రైలర్ కట్ చూస్తే సినిమా ఎలా ప్రొసీడ్ అవ్వద్దు అలానే ఈ ట్రైలర్ కట్ కూడా ఉందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో మంచు విష్ణుని నాస్తికుల్లాగా చూపించి అండ్ ప్రొసీడింగ్ అవగా ట్రైలర్లో మంచు విష్ణు కన్నప్పని ఎలా డివోటీ అయ్యేదో అని చూపిస్తారు. అదేలాగా ఈ సినిమా ట్రైలర్లో విఎఫ్ఎక్స్ వచ్చి చాలా బాగా అనిపించింది. మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, మంచు విష్ణు గారి క్యారెక్టర్ కానీ, మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అండ్ మెయిన్గా శివుడిలాగా, పార్వతిలాగా, కాజలాగా అండ్ అక్షయ్ కుమార్ గారు చాలా బాగా కనిపించారు. అదేలాగా ఈ ట్రైలర్కి హైలైట్ వచ్చి రుద్ర మన ప్రభాస్ వచ్చి సినిమాలో చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని ఈ ట్రైలర్ని చూస్తేనే మీకు తెలిసిపోద్ది. మంచు విష్ణు కన్నప్పలాగా మారేదానికి కారణం వచ్చి మన రుద్ర ప్రభాస్ గారే అవ్వబోతున్నారు. ఒక చిన్న క్యామియో కాదు, ఒక పెద్ద క్యామియో లాగే ఉంటుంది. ప్రభాస్ గారు అట్లీస్ట్ ఒక 30 నిమిషాలైనా సినిమాలో ఉండేలాగా ఈ ట్రైలర్ని చూస్తే అనిపిస్తుంది. అదేలాగా ప్రభాస్కి మంచు విష్ణుకి వచ్చే ఆ క్లాష్ ఆ ట్రైలర్లో చూపించింది. అవన్నీ చాలా బాగుంది. అండ్ ట్రైలర్లో డైలాగ్ డెలివరీ, మోహన్ బాబు డైలాగ్ డెలివరీ, మంచు విష్ణు డైలాగ్ డెలివరీ అన్నీ చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ ట్రైలర్ని చూసుకుంటే విఎఫ్ఎక్స్, లొకేషన్స్, విష్ణు యాక్టింగ్, ప్రభాస్ ప్రెసెన్స్, అక్షయ్ కుమార్ గారి ప్రెసెన్స్ అండ్ మోహన్ బాబు గారు డైలాగ్ డెలివరీ ఓవరాల్ ఒక డిస్సాటిస్ఫాక్టింగ్ టీజర్ నుంచి సాటిస్ఫాక్టింగ్ ట్రైలర్కి ఈ సినిమాని తీసుకొచ్చారు. చాలా పాజిటివ్గా అనిపించింది ఈ ట్రైలర్ అని చెప్పాలి. మెయిన్గా ఇప్పుడు దాకా శివుడి మీద వచ్చి ఏ సినిమాను ఫ్లాప్ అయినట్టు చరిత్ర లేదు మన తెలుగులో. ఒక దమరుకం కానీ, మంజునాథ కానీ, అదే కోవలో కూడా ఈ కన్నప్ప సినిమా ఉండబోతుందని ఈ ట్రైలర్ని చూస్తే అనుకోవచ్చు. అండ్ ఇదేలాగా సినిమా ఉంటే మాత్రం ఈ ట్రైలర్లో ఉండే పాజిటివ్స్ వచ్చి సినిమాలో ఉంటే కానీ సినిమా ఖచ్చితంగా 500 crore కొట్టేస్తుంది అని చెప్పొచ్చు. ఒక విష్ణుబాబు కెరీర్లో ఒక మైల్ స్టోన్ ఫిలింగా ఈ కన్నప్ప ఉండేదానికి చాలా హై ఛాన్సెస్ ఉంది. అండ్ మన వీడియో మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.